ఏమంటే సస్టైన్ అవుతుంది. ఏమనిపిస్తుంది మీకు తన గేమ్ చూస్తుంటే? బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది. మంచి ఏ విషయానికైనా స్టాండ్ తీసుకుంటుంది. ప్రతి విషయంలో చెప్తుంది ఇది కరెక్ట్, ఇది తప్పు అని. తప్పు చెప్పినా అనుకో, ఆయన ఆలోచన చేసి తప్పని తెలిసిందనుకో వెంటనే సారీ చెప్పేస్తుంది. దాని గురించి డిపెండ్ చేయదు, ఫైట్ చేయదు. మాట్లాడే వర్షనే పర్ఫెక్ట్ ఉంటుంది, ఎక్స్ట్రా మాట్లాడదు. అవునా? వాయిస్ నుంచే డిఫరెంట్ పడుతుంది అంతే. ఇప్పుడు కామనర్స్ అంటే లైక్ స్టార్టింగ్ అంతా కామనర్స్ సెలబ్రిటీ అంటే లోపలికి వెళ్లే ముందు కామనర్స్ ఫుల్ సపోర్ట్ ఉంటది, ఇలా ఉంటది, ఇలా జరుగుతుంది అని అన్నారు. కానీ లోపలికి వెళ్ళాక మొత్తం అంతా అందరూ సమానంగానే కదా, అందరూ సమానమే. లైక్ మీకు ఎవరి గేమ్ నచ్చుతుందమ్మా? అందరు బాగా ఆడుతున్నారు, ఎవరని చెప్పడానికి లేదు అక్కడ. ఎవరి కాడికి ఇండివిజువల్ గేమ్లు వచ్చినా, గ్రూప్ గేమ్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు గట్టి పోటీనే ఇస్తున్నారు అక్కడ. మనం ఎట్లా చెప్పగలము? అట్లా గట్టి పోటీ ఇస్తున్నారు, అందరు అట్లనే ఉన్నారు. మరి ఇప్పుడు వేరే కంటెస్టెంట్స్ మీ అమ్మాయిని నామినేట్ చేయడం కానీ, ఇలా చేయడం, ఇలా అనడం, తిట్టడం ఇవన్నీ జరుగుతాయి, మీకు బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యుయేషన్ పోయిన మనం ఎక్కడికి వెళ్ళాము అక్కడ కంపల్సరీ అవన్నీ ఉంటాయి. దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి కదా. అక్కడ ఫేస్ చేస్తేనే కదా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యేది. అంటే మీరు కూడా ఎప్పుడు ఏమన్నా ఉండరు కదా, సడన్ గా అందరూ అన్ని మాట్లాడుతుంటారు, మీకు బాధ అనిపించదు? ఒకసారి ఒకటి తప్పు జరిగినప్పుడు అమ్మాయి తప్పే, మన అమ్మాయి అయినా ఎవరు అమ్మాయి అయినా కూడా అలా ఉండాలి. తప్పు జరిగినప్పుడు ఎవరికైనా తప్పే. సుమన్ శెట్టిది అమ్మాయి చూడడం సంచాలక డెసిషన్ తప్పైంది కదా. ఇప్పుడు మనీష్ లైక్ అన్నారు కదా వరస్ట్ కామనర్స్ అని చెప్పి ప్రియాని శ్రీజాని అనడం జరిగింది. ఏమనిపించింది మీకు అక్కడ? వరస్ట్ కామనర్స్ అని ఎట్లా చెప్తాడండి? తను కూడా ఒక కామనరే కదా. నీతో పాటు ట్రావెల్ చేసింది కదా అమ్మాయిలు కూడా, ఇద్దరు అమ్మాయిలు అనుకోండి, ఇంకా పవన్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి. వరస్ట్ కామన్ అనేది ఎట్లా చెప్తాడు తను? కానీ చెప్పాడు, ఓకే చెప్పాడు అంతే. అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కదా ఇద్దరు. కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ముందు అనుకున్నారు వీళ్ళే స్ట్రాంగ్ ఉంటారు, వీళ్ళు గట్టి మాట్లాడతారు, వీరు ఇక్కడ దాకా ఉంటారు. బట్ ఈయన వచ్చి వెళ్ళాక కామనర్ లోనే ఒక పర్సన్ వచ్చి కామనర్ అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన మాటకు డిపెండ్ కాలే, ఒప్పుకోలేదు, ఆయన కోపం వచ్చింది. ఆయన ఉండేది ఆయన చెప్పుకున్నాడు, హరిరామ్ తీసుకోలేదు. ఆయన నీ ఇష్టం, నీకు తోచింది నువ్వు చెప్పినావు. కానీ గేమ్ లో కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అందరి తరఫున ఓన్ గా తీసుకొని ఫైట్ చేస్తుంది పాయింట్ బట్టి. కానీ అదే ప్రాబ్లం అవుతుందా? ఏమీ కాదు, అవుతుంది ఒక్కొక్కసారి, ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు అంతే. మళ్ళా వర్షన్ గానీ ఎక్స్ట్రా మాట్లాడదు, పాయింట్ కాడిగా మాట్లాడి కట్ అవుతుంది. నాకు ఈ వీకెండ్ కూడా నాగార్జున సార్ శ్రీజాని ప్రియాని లేపి మాట్లాడుతూనే ఉంటారు, ఎందుకు అలా అరుచుకొని ఉంటుంది. అదొకటే, ఏం లేదులేండి. క్యాప్టెన్సీలో అరవడం వల్ల క్యాప్టెన్సీలో ముందు కొంచెం ఒకసారి ఎలిమినేషన్ టైంలో క్యాప్టెన్సీ ఇవ్వలేదనే ఒక్క దాని మీద మనసులో సెట్ అవుతాయి ఫస్ట్ హీట్ ఆఫ్ మూమెంట్. వాయిస్ విషయంలోకి వస్తే స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు జనాలందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు, అందరూ అదే వాయిస్ ని ఇష్టపడ్డారు. వాయిస్ చూస్తారా మీరు? అన్ని చూస్తుంటాము, అన్ని కామెంట్స్ అన్ని వింటారు, కామెంట్స్ వింటాము, ట్రోల్స్ కూడా చూస్తుంటాము. ట్రోల్స్ కూడా చూస్తారా? ఎందుకంటే బాధ అవుతుంది ఎవరు ఎట్లా తీసుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా మనకి. మీరు ఏం చేసేవాళ్ళు అంకుల్? మీకు జాబ్? బిజినెస్ అంటే మీకు మంచి, అంటే అందరి మైండ్ ని అర్థం చేసుకున్న మైండ్ మీకు ఉంది బాగా, అంటే సిచ్యువేషన్స్ ని. అంటే మన బిజినెస్ కాబట్టి 10 మంది 10 కస్టమర్లు వస్తుంటారు, ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క రకం ఉంటుంది. అందరినీ చూసుకొని మనం కాంప్రమైజ్ అయితేనే బిజినెస్ చేయగలుగుతాం. ఆయన కస్టమర్ మెంటాలిటీ ఒక రకం ఉంది, కస్టమర్ మెంటాలిటీ ఉంది, వాళ్ళతో చేస్తాం మీరుతో చేయమని లేదు కదా. అందరిని బట్టి పోతేనే బిజినెస్. అలాగా మీకు ఎక్స్పీరియన్స్ మనకు అలవాటు. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మాయిని మేము స్ట్రాంగ్ గానే పెంచాం చూడండి. తప్పు జరగడం అని కూడా కాకుండా కూడా అది కూడా ప్లస్ మళ్ళా ప్రతి ఒక్క విషయాన్ని అమ్మాయే స్టాండ్ తీసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీగా పెంచాము. తనంతలో తను స్టాండ్, దాన్ని మాత్రం మేము కరెక్ట్ చెప్తాను. శ్రీజాతో ఉండడం వల్లే
ప్రియా గేమ్ పాడవుతుంది అని అంటే మీరు ఏమంటారు? అట్లా ఎప్పుడు అనకూడదు. అమ్మాయి వల్ల గేమ్ పాడైపోతుంది తప్పు. వాయిస్లు ఇద్దరు అంతే, ఇద్దరు పెద్దగా కావడం వల్ల ఈ అమ్మాయి ఇది అవుతుంది అని అదొకటి వస్తుంది అంతే, ఏం లేదు. ఇద్దరు వాయిస్లు పెద్దవంతే. పనులు చేస్తుందా అండి ఇంట్లోనే? ఏమైనా పనులు చేస్తుందండి, ఏది చెప్పినా కాదనదు. మీ ఇంట్లో పనులు చేసుకుంటుందా? మొత్తం పనులు చేస్తుంది అట్లా ఎప్పుడు కాదు, వెనక్కి పోదు. అంటే లైక్ హౌస్ లో తను చూడంగానే తను ఏం పని చేయదు, అంటే ప్రతి కష్టంగా పని చేస్తుంది అని చెప్పి ఇలాంటి మాట్లాడుతున్నారు కదా, అంటే ఇంట్లో పని చేస్తుందా? తన పని చేస్తుంది, తన పని తను చేసేసుకుంటది. గిన్నెలు తోముకోవడం, గిన్నెలు తోముకుంటుంది, తన రూమ్ నీట్ గా పెట్టుకుంటుంది. అవన్నీ తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు, ఇప్పటికి కూడా. నేను నీట్ గా రియల్ గానే చెప్తున్నా, ప్రతిదాని తన రూమ్, తన కథ, తనది. బట్టలు వాష్ చేసుకోవడం కాడి నుంచి వాష్ చేసుకోవడం అన్ని తన ఏ వర్కర్ మీద డిపెండ్ అవ్వలేదు. ఇప్పుడు మన పిల్లలు మనకు కరెక్టే, మనం ఏం చేసినా అంత కరెక్టే. ఇప్పుడు టీవీ చూస్తున్నప్పుడు మీకు ఎక్కడైనా ఏమైనా తప్పని అనిపించిందా? ఎందులో ఏదైనా పాయింట్ లో మీకు ఏమైనా అనిపించిందా? అంటే అమ్మాయికి కొత్తగా అనిపిస్తుంది. మన ఇంట్లో రెగ్యులర్ గా చేసుకొని తినేటప్పుడు 10 మంది లేదు, అందులో మళ్ళా చేయి పెట్టి గబ్బు లేపదు. ఏదైనా ఐటెం చేసుకుంటే ఉప్పు కారం సరిపోయిందా లేదా ఎట్లా తీసుకొని చేస్తుంది, అదే విధంగా చేసుకుంది. అది కొంతమంది పబ్లిక్ లో పోయినప్పుడు ఏమంటారు, స్పూన్ తో తీసుకొని చేయాలి. అది బయటికి పోలే కదా, ఫస్ట్ టైం కదా. ఏదైనా ఒక పారి డాక్టర్ అయినా ఏదైనా ఒక పేషెంట్ కు చెడగొడితేనే రెండో పారి డాక్టర్ నంబర్ 1 అయ్యేది. అట్లా ఆయనకు అలవాటు కావాలంతే. ఫస్ట్ టైం, సెకండ్ టైం చూడండి ఆటోమేటిక్ సెట్ చేసుకుంటుంది, కాంప్రమైజ్ కాదు. మీకంటే మీకు ఏమని అనిపించిందా ఎప్పుడైనా? చేసింది అది అలవాటు లేని పని, కరెక్ట్ గా గెస్ చేసిండదు, ఇది తప్పు పడతారని గెస్ చేసిండదు అంతే, జరిగిపోయింది అది. జనరల్ గా ఇంట్లో లేడీ చేసుకునేటప్పుడు కానీ కంపల్సరీ చేసిన వెంటనే ఉప్పు కారం అనేది టేస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే 10 మంది తినేది కదా, చూసుకోవాలి. అదే విధంగా చూసుకుంటారు. మీ అమ్మాయిని చూసారా బ్యాక్ సైడ్ పోస్టర్ లో? చూసాను. ఏమనిపిస్తుంది ఇలా పోస్టర్లు చూస్తున్నప్పుడు? షాప్ కూడా నేను చెప్తున్నా కదా, నా షాప్ కాడికి చాలా మంది బస్ పిల్లలంతా లేడీస్ గానీ బాయ్స్ కానీ వచ్చి బస్ ఎక్కుతారు కదా, వాళ్ళు వచ్చి షాప్ కాడికి వచ్చి చెప్తుంటే ఎంతో ప్రౌడ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం కదా. అవును, మా పిల్లనేనా కింద ఉంది. మీతో ఫోటోలు దిగుతారా? చాలానే మీతో దిగుతున్నా, ఎవ్రీ డే దిగుతుంది ఫోటోస్. జనాలు దిగుతున్నారా మీతో ఫోటోస్? ఇప్పుడు బిగ్ బాస్ పోతున్నప్పటి నుంచి అమ్మాయితో ప్రియా శెట్టి బిగ్ బాస్ ప్రియా శెట్టి అనేసి ఫుల్ మీ మొత్తం కర్నూలు తెలిసిపోయింది అందరికి. అమ్మాయి పోతుంటే కూడా తెలిసిపోయింది అప్పుడే ఆల్రెడీ. ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్లాల్సి వస్తే హౌస్ లోకి వెళ్తారు ఒక పేరెంట్స్ వీక్ టైంలో, మీరు ప్రియాకి చెప్పే ఒక 3 విషయాలు ఏంటి? ఏం చెప్తారు? ఒక 3 విషయాలు చెప్పాలని. సంతోషంగా ఉన్నాం, బాగా ఆడుతున్నావు, లాస్ట్ వరకు ఇట్లనే పోటీ చేయి, ఇట్లనే స్ట్రాంగ్ ఉండు, ఇంకా అందరితో కలిసిపోయి అందరూ స్ట్రాంగ్ కంటెంట్స్, అందరు బాగా ఆడుతున్నారు, వాళ్ళతోనే నువ్వు సస్టైన్ అయ్యి లాస్ట్ వరకు ఉండాలని మేము ఫీల్ అవుతున్నాం. మీరు వెయిట్ చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నాం, ఖచ్చితంగా వెయిట్ చేస్తాము, వెయిట్ చేస్తున్నాం. ఏడుస్తున్నప్పుడు మీరు బాధపడతారు? ఏడుస్తారా? నాకు కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వద్దు అంటే నువ్వు ఏడుస్తావు వద్దు,